అన్న మీ పేరు? చక్రధర్ అండి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది, ఎవరు సీఎం అయితే బాగుంటుంది? జగన్ గారు సీఎం అయితే బాగుంటుందండి. ఎందుకు అంటే ఆయన పేదవాళ్ళకి ఎవరికైనా ఏ పార్టీతో సంబంధం లేకుండా పథకాలు కానీ ఏమైనా అందజేయాలి, ప్రజలంతా బాగుండాలి అంటే జగన్ గారే మళ్ళీ సీఎం అవ్వాలండి. ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వాలంటీర్ వ్యవస్థనే జగన్ గారిని ఓడిస్తాయని మొన్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఒక సభలో చెప్పడం జరిగింది. ఎందుకంటే బడుగు బలైన వర్గాలకు అందకుండా విల్ సెటిల్డ్ ఫ్యామిలీకే వస్తున్నాయి అనేది ఒకటి టాక్ నడుస్తుంది కదా, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? నిజమైన లబ్ధిదారులకి అర్హులకే పథకాలు వస్తున్నాయండి. ఇక్కడ జగన్ గారి ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా నెంబర్ 1గా పనిచేస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబుని కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ వాలంటీర్ వ్యవస్థ తీసేస్తా నేను అని చెప్పి ఎలక్షన్కి రమ్మనండి, అప్పుడు వాలంటీర్ వ్యవస్థ నిజంగా పనిచేయట్లేదు అని ఒప్పుకుంటా. తాడేపల్లిగూడెంలో నిన్న ఒక సభ జరగడం జరిగింది, మీకు తెలిసిన విషయమే. ఆ సభలో నాకు 3 పిల్లలు, ప్రతిసారి జగన్ గారు మాట్లాడినప్పుడల్లా నలుగురు పిల్లలు అంటారు, జగన్ నా 4వ పిల్లం అని చెప్పడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన మాటలకేంటండి, ఆయన చాలా చెప్పాడు. ఆయన 6 నెలలకు ఒకసారి కనిపిస్తా ఉంటాడు, 4 అరుపులు అరుస్తాడు, ఇంటికి వెళ్ళి మళ్ళీ కూర్చుంటాడు. లేటెస్ట్గా ఒక యాడ్ కూడా ఒప్పుకున్నాడు. ఆయన నిత్యం ప్రజల్లో ఉండి ప్రజలకు ఏదో చేసే నాయకుడు అయితే కాదు. ఆయన మాటలు అసలు పట్టించుకోవాలి, ఆయన జగన్ గారికి పోటీ అనే మేము అనుకోవట్లేదు. అది అంటే వాళ్ళు ఏమంటున్నారంటే పొత్తులో భాగంగా పులివెందులలో వైనాట్ 175 అని మీరు అంటున్నారు, వాళ్ళు ఏమంటున్నారంటే పులివెందులో జగన్ ఓడిస్తాం ఫస్ట్ అని వాళ్ళు అంటున్నారు కదా. మరి చంద్రబాబు గెలుస్తాడండి ముందు, చంద్రబాబు గెలవడు. ఇప్పుడు వీళ్ళు గెలవలేకే కదండి, వీళ్ళు ఏడవలేకే కదా వీళ్ళంతా కలిసి జగన్ గారిని ఓడించి పోటీ చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు సింగిల్గా 175 సీట్లు ఎవరైనా నుంచుంటున్నారా? ఎవరో నుంచోలేరు. ఎందుకంటే జగన్ గారు అనే ఆయన గొప్ప వ్యక్తి. 175 కాన్స్టిట్యున్సీలో నిలబెట్టగల సత్తా జగన్ గారు ఒక్కరికే ఉంది. ఒక పవన్ కళ్యాణ్ కానీ ఒక చంద్రబాబు కానీ ఎవరైనా నుంచునే సత్తా లేదు. ఇద్దరు కలిసి పోటీ చేయాలి, ఇంకో 3-4 కలుపుకోవాలి, కానీ వాళ్ళ వల్ల కాదండి. ఈసారి నన్ను గెలిపిస్తే పోలవరం ప్రాజెక్టు అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బహుమతికి ఇస్తా అని మొన్న ఒక సభలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈసారి టర్మ్ గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా, లేక వాళ్ళు భ్రమలో చెప్పి? 2014లో ఏం చేశాడంటే పోలవరం కడతానే అన్నాడుగా. ఇప్పుడు ఆయన కట్టిన కింద బేస్మెంటే కొట్టుకుపోయింది. మళ్ళీ జగన్ గారు వచ్చి మళ్ళీ రీటెండర్లు పిలిచి ఆ టెండర్లో ఎక్కువ కేసేసుకొని మళ్ళీ జగన్ గారు అనే ఆయన మళ్ళీ ప్రభుత్వానికి డబ్బు మిగిల్చి, అందులోనే ఆయన ఇచ్చిన టెండర్లోనే డబ్బు మిగిల్చి మళ్ళీ టెండర్లు వేసి చాలా వరకు స్పిల్వేలు అన్ని కంప్లీట్ చేశారండి. చంద్రబాబు హయాంలో ఏది ఇదవ్వలేదు. సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ ఎవరైతే అభ్యర్థి ఉన్నారో బోండే ఉమ్మ గారిని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వెల్లంపల్లి శ్రీనివాసరావు గెలిచి 25,000 మెజార్టీతో కొడతారండి. 25,000 మెజార్టీతో ఓడిస్తారు. అంటే ఇంత ముందు గత పక్కన ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో గెలవడం జరిగింది, అంటే ఇప్పుడు చేంజ్ అవ్వడం జరిగింది కదా, ఏమైనా ఎఫెక్ట్ ఉండే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? చేంజ్ అవ్వడం అంటే అది జగన్ గారి ఇష్టం అండి. ఆయన నించోబెట్టిన ఆయన అభ్యర్థి, ఆయన ఎవరు నించోబెడితే వాళ్ళే పోటీ చేస్తారు, అది జగన్ గారి ఇష్టం. మొత్తానికి జగన్ ప్రభుత్వం రాబోతుందంటారా? 100కి 150% వస్తుందండి. 170 సీట్లు కొడతారండి. వైనాట్ 175 అనేది 100% నిజం. థ్యాంక్ యూ అమ్మ. మీ పేరమ్మా? షేక్ బాజీ. చంద్రబాబు నాయుడు గారు మహిళా అంటే ముస్లిం మైనారిటీ వర్గాలకు ఎక్కువ చేశారు కాబట్టి నాకు ఓటేయండి సరే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి చేస్తామని అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఏం చేశాడంట మైనార్టీలకి? ఏం చేశారో ఒక్కటన్నా చెప్పమానండి. మా జగనన్న చేసినట్టు చంద్రబాబు నాయుడు చేశాడేమో. ఆ మాటలన్నీ వేస్ట్ మాటలు, ఆయన పప్పు మాటలు చెప్పొద్దు అక్కడ కూర్చొని సీట్లో. మన జగనన్న చేసినట్టు, మా జగనన్న చేసినట్టు వాళ్ళ చంద్రబాబు చేశాడేమో చెప్పమనండి. చెప్పినాక అప్పుడు ఏదైనా మాట్లాడటం కాదు ఏదైనా. అది జగన్ గారి సంక్షేమ పథకాలు మీకు ఏమైనా అందినాయి? అందినాయండి. అమ్మఒడి అందింది, నాకు పెన్షన్ వస్తుంది, మాకు ఇల్లు వచ్చింది. నిన్న సభలో తాడేపల్లిగూడెం సభలో ఒక సభ జరిగింది, జెండా సభ అని ఒక సభ జరిగింది. ఆ సభలో ఏమన్నారు అంటే పవన్ కళ్యాణ్కి 4 పిల్లలు అంటారని, పవన్ కళ్యాణ్ నా 4వ పిల్లలు మీరేనా అని జగన్ గారి పేరు చెప్పారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? వాడు చేతగాని ఎదవ దద్దమ్మ, చేతగాని ఎదవ దద్దమ్మ ఏం చేస్తాడు? ఆడి సినిమాలకే క్యారెక్టర్ బాగుంటుంది, ఆడికి నిజ స్వరూపానికి మా రాజకీయాలకి పనికిరాడు పవన్ కళ్యాణ్. ఆడంటే అభిమానం ఎలాగా సినిమాల ద్వారా అభిమానం, లేకపోతే పార్టీలో అభిమానం లేదు వాడికి. వాడికి 4 పిల్లలు 5 పిల్లలు కూడా ఉంటారు, తప్పే ఉంది. మా జగనన్న దాంట్లో మా జగనన్నకు ఉన్నారంట, అది చెప్పాడు లేదు. అవన్నీ వేస్ట్ మాటలు. మీరు రాజకీయాలు పనికిరారని మీరు అంటున్నారు, కానీ డిప్యూటీ సీఎం కాబోయే డిప్యూటీ సీఎం నేనే అని ఆయన అంటున్నారు. ఈడు ఆడు ఇద్దరు కలిసి పొత్తు అవుతారు, ఆ పొత్తు అయితే ఎవడికి గెలవడు అంతే. మా జగనన్నకి అసలు సాటి లేదు, ఆయన 4 కోటికి కూడా పనికిరారు.
నేను ఇదే చెబుతున్నాను ఒక మాటతో. మళ్ళీ అధికారంలోకి మీరే వస్తారా? మా జగనన్నే వస్తాడు, 100% కరెక్ట్. మా జగనన్నే వస్తాడు. చంద్రబాబు రాడు, పవన్ కళ్యాణ్ రారు, ఎవరు రారు. అది సింగల్ గానే వస్తాడు జగన్, సింగల్ గానే గెలుస్తాడు. వీళ్ళందరూ పొత్తు కలుపుకొని తిరుగుతా ఉంటారు, మా వెనక తోకల్లా తిరుగుతా ఉంటారు. వాళ్ళు పొత్తు ఎందుకు పెట్టుకున్నా అంటే ఓట్లు చీలిపోకుండా పెట్టుకున్నామని వారు సభలలో చెప్తున్నారు. ఎంత ఓట్లు పొత్తు, ఇంకొక నలుగురు కలిసినా గానీ మా జగనన్న ఓడించలేరు. అది షర్మిల గారు ఎఫెక్ట్ ఏమన్నా ఉంటదంటారా? షర్మిల గారు అంటే అభిమానం ఉండేది మాకు, కానీ ఇప్పుడు అభిమానం లేదు. ఎందుకు? ఆమె చేసిన పనికి, ఆమె అంటే మనం జగనన్న గారి గురించి మేము చాలా జగనన్న అన్నప్పుడు ఆమె కూడా అక్కను చెల్లె అక్కనే మేము కూడా ఆమె పార్టీ పెట్టినప్పుడు మేము హైదరాబాద్ వెళ్ళాం ఆమె గురించి. కానీ ఆమె వెళ్ళి కాంగ్రెస్ దాంట్లో కలవడం పద్ధతి కాదు. అది జగనన్నకు సపోర్ట్ ఉండి తోడుగా, అన్నకు తోడుగా ఉంటే అది బాగుండేది. కానీ చేసిన తప్పు అదొకటే. మళ్ళీ అన్నను ఎంచిపరచడం, మళ్ళీ కాకపోతే జగనన్నకి చెల్లని చెప్పి అభిమాని ఆమెకి గౌరవం ఇస్తున్నాం. కాకపోతే అదే మహిళల్లో కనుక విడిగా వస్తే ఆమెకి వేరేగా ఉంటుంది. అదే ఒక మాటలో చంద్రబాబు గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అసలు వాడి గురించి చెప్పడమే అనవసరం. పవన్ కళ్యాణ్ అసలు వాడు అసలు అంతకంటే కొక్కాడు. వాడు పప్పు సొద్ద, టమాటా పప్పు తిన్నట్టే వాడుంటే. ఇక జగన్ గారు బెస్ట్, అసలు సూపర్. మా జగనన్న తిరుగులేనాడు మా జగనన్న. అది నమస్తే, మీ పేరన్నా? నా పేరు టీవీడి కుమార్. టీవీడి కుమార్. ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది, ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే నేను యాక్చువల్గా అనుకుంటాం, జనాలు అనుకుంటాం, నాకు తెలియదు. కానీ మీరేమనుకుంటారు? నాకు జగన్ న్యాయం చేశాడు. ఏం చేశాడు? నాకు పెన్షన్ వచ్చింది. నేను వికలాంగుని. నేను గత 20 సంవత్సరాలు బట్టి పోరాటం చేస్తున్నాను. కానీ చంద్రబాబు గారి దయ వల్ల పెన్షన్ అప్పుడు వచ్చింది. ఆయన దిగే 1 సంవత్సరం 1000 రూపాయలే వచ్చేది. జగన్ గారి హయాంలో ఎంత వస్తుంది? జగన్ అన్న దయ వల్ల 3000 వస్తుంది. నెలకు 3000 వస్తుంది. అంటే ఇప్పుడు మీకు పెన్షన్ వస్తున్నందుకు మీరు హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగానే ఉన్నాను. ఇంకా మీరు నెక్స్ట్ జగన్ గారు ప్రభుత్వం హయాంలో ఏం కోరుకుంటున్నారు? మీకు ఏం న్యాయం చేయాలి? అంటే నవరత్నాల్ని అందరికీ వర్తింపజేయాలని నేను కోరుకుంటున్నాను. అంటే నవరత్నాల్లో మీకు ఏం వస్తలేవా? నవరత్నాల్లో నాకు ఒక్క రత్నమే వస్తుంది, ఇంకేమీ రావట్లేదు. ఎందుకు అట్లా అప్లై చేసుకున్నారా మీరు అన్ని? మరి చేశాము. ఏమన్నారు మరి? అవుతాయి అన్నారు, కాబట్టి వెయిట్ చేస్తున్నాం. చంద్రబాబు ప్రభుత్వం కంటే జగన్ గారి ప్రభుత్వం బాగుందంటారా? జగన్ గారి ప్రభుత్వమే బాగుంది. చంద్రబాబు ప్రభుత్వం కన్నా జగన్ గారి ప్రభుత్వమే మాకు ఏ లోటు లేకుండా ఉదయం నిద్ర లేపి మరి నిజంగా ఇస్తున్నారు. అట్లా అందరు చెప్తారు కానీ లేదన్న, నిద్ర లేపిస్తారా అన్న? ఎవరు నిద్ర లేపిస్తున్నారన్న? కావాలంటే మీరు వీడియోలో ప్రెస్లో చూడొచ్చు. రేపు 1వ తారీఖు మీరు కావాలంటే ఎవరి చేతనా స్పై చేపించైనా నిజంగానే ఇస్తున్నారు అంటారు. నాకు ఇస్తున్నారన్న. హ్యాపీ, నేను హ్యాపీ. రైట్, థ్యాంక్ యూ అన్న.